మాఫీకి మార్గం ఇది. సెక్షన్ 8 కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక. హామీగా ఎక్సైజ్ స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపేణ ఆదాయ వనరులు. రైతుల పంట రుణాల మాఫీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ. కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి 32,000 కోట్లు. ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు. బ్యాంకులకు రుణం నెలవారీ వాయిదాలుగా 10 నుంచి 15 ఏళ్లలో చెల్లింపు. ట్రెజరీలో 2 వేర్వేరు ఖాతాలు. ప్రతి నెల ఆదాయం మళ్లింపు. మాఫీకి ఏపీ ఫార్ములానే కార్పొరేషన్కు చట్టబద్ధత కోసం బిల్లు. ఇగో మాఫీకి ఏపీ ఫార్ములానే కార్పొరేషన్కు చట్టబద్ధత. అండ్ ఇగో ప్రతి నెల ఆదాయం మళ్లింపు. లోపల పోయిన తర్వాత చూసినాక నేను మొత్తం చెప్తా సబ్జెక్ట్ ఏంటనేది మీకు అర్థమయ్యేటట్టు. రుణమాఫీయే అజెండా. నేటి కేబినెట్ భేటీలో దీనిపై ప్రధాన చర్చ. నిధుల సమీకరణపై చర్చించనున్న మంత్రివర్గం. అజెండాలో ఏపీతో విభజన సమస్యలు, మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంట విధానం, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ. కేబినెట్ సమావేశ నిర్వహణకు ఈసీకి లేఖ అంటూ చూస్తూ ఉన్నాం కదా. పంట రుణాల మాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రుణమాఫీ పథకం కోసం 15 ఆగస్టును గడువుగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. 2 లక్షల దాకా ఉన్న రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేందుకు ప్రత్యేక రైతు సంక్షేమ కార్పొరేషన్, ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ FWC ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఈ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలంటే సుమారు 32,000 కోట్లు కావాలి. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం ఖజానా నుంచి సమకూర్చడం అంటే కష్టం. అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా సర్కారు FWC ఏర్పాటు ఆలోచన చేసింది. ఈ కార్పొరేషన్కు ఆదాయ మార్గాలు చూపించి రుణమాఫీకి అవసరమయ్యే 32,000 కోట్లను కార్పొరేషన్ పేరుతోనే బ్యాంకుల నుంచి ఒకేసారి అప్పుగా తీసుకోనుంది. ఆ నిధులతో బ్యాంకులు, సహకార సంఘాల్లో 2 లక్షల దాకా 2 లక్షల దాకా రైతులు తీసుకున్న పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనుంది. మాఫీ కోసం తీసుకున్న 32,000 కోట్లను వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించనుంది. అయితే FWCకి చట్టబద్ధ తప్పనిసరి. అందుకే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుని కార్పొరేషన్ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తారు. రుణమాఫీ కోసం తీసుకున్న అప్పును నెలవారీ వాయిదాలో 10 నుంచి 15 ఏళ్లలో కార్పొరేషన్ ద్వారానే బ్యాంకులకు చెల్లింపు చేయనుంది సర్కార్. ఇందుకు హామీగా ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, వాణిజ్య పనుల రూపేణ ఆదాయాన్ని చూపనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ పథకం అత్యంత కీలకమైంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి సారించారు. ఈ నెల 15న సమీక్ష కూడా నిర్వహించారు. కాగా రుణమాఫీకి సంబంధించి రాజస్థాన్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. రాజస్థాన్లో అప్పటి అశోక్ గెహ్లట్ ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసింది. అయితే అక్కడ 2 హెక్టార్లు 5 ఎకరాల వరకు పరిమితి విధించుకొని అమలు చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి సోదరులారా, నేను చెప్తా. 2 లక్షల రుణమాఫీ ఎక్కడ చేసింది? రాజస్థాన్లో అప్పటి అశోక్ గెహ్లట్ ప్రభుత్వం చేసింది. అది కూడా 18,000 కోట్ల రూపాయల రుణాలను అక్కడ 2 హెక్టార్లు అంటే కేవలం 5 ఎకరాల పరిమితి. ఇలాంటిది ఇక్కడ కూడా అమలు కాబోతోంది. 2014లో ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రైతు సాధికారత సంస్థను ఏర్పాటు చేసి రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది. ఆ తర్వాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కూడా SDC, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. రేవంత్ కూడా రుణమాఫీ కోసం ఈ పంతాలను ఆలోచన చేసి FWC ఆలోచన చేశారు. కాగా ఆగస్టు 15 వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయితే ఖరీఫ్ కోసం రైతులకు కొత్త రుణాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. సెక్షన్ 8 కింద కార్పొరేషన్, రైతు సంక్షేమ కార్పొరేషన్ కంపెనీల చట్టం సెక్షన్ 8 కింద కేంద్ర ప్రభుత్వం సెక్షన్ క్రింద ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. లాభాపేక్ష లేని నాన్ ప్రాఫిట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సెక్షన్ 8 ఉపయోగపడుతుంది. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కారణాలు చూపించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కార్పొరేషన్ పేట 2 బ్యాంకుల ఖాతాలు తెరుస్తారు. ఇవి కూడా ట్రెజరీలోనే ఉంటాయి. రెగ్యులర్ అకౌంట్తో పాటు ఎస్క్రో, ఈ SCERO అకౌంట్ను ఏర్పాటు చేస్తారు. ఈ ఎస్క్రో అకౌంట్లోనే ప్రతి నెల చెల్లించాల్సిన వాయిదాలకు సరిపడా నిధులు జమ చేస్తారు. ఈ అకౌంట్ నుంచి నేరుగా బ్యాంకులకు EMI వెళ్ళిపోయేలా ప్రత్యేకంగా యంత్రాంగాన్ని తయారు చేస్తారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వచ్చే ఆదాయాన్ని, పంట ఉత్పత్తుల అమ్మకాలపై మార్కెట్ సెస్ రూపంలో వచ్చే ఆదాయాన్ని కార్పొరేషన్కు బదిలీ చేస్తారు. అయితే ఇది సరిపోదు. సర్కారుకు ఏడాదికి అబ్కారీ శాఖ నుంచి సుమారు 20,000 కోట్లు, అబ్కారీ శాఖ నుంచి GST ద్వారా సుమారు 51,000 కోట్లు, సేల్స్ ట్యాక్స్ ద్వారా 40,000 కోట్లు, స్టాంపుల్ రిజిస్ట్రేషన్ ద్వారా సుమారు 19,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇందులోంచి నెలవారీగా కొంత కార్పొరేషన్కు బదిలీ చేసి చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. చలో
ఇంత స్టోరీ అయిపోయింది కదా, ఇక ఇప్పుడు నేను అసలైన స్టోరీ చెప్తా. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. ఏది? రైతుల సంక్షేమ నిధి కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న తర్వాత రైతులందరి అకౌంట్లో వేసేసి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన మాట కాదు ఇది, ఇక్కడ పేపర్లో రాసిన మాట ఏందది? సర్కార్కు ఏడాదికి అబ్కారీ శాఖ నుంచి 20,000 కోట్లు, జిఎస్టీ నుంచి 51, సేల్స్ ట్యాక్స్ ద్వారా 40, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 19,000 కోట్లు. అంటే ఎట్లా చూసుకున్నా కానీ ఇక్కడ 1,30,000 కోట్లు వస్తుంది కదా సంవత్సరానికి. దీంట్లో ఇప్పుడు తీసుకునేటువంటి అప్పు భారం ఎంత? 32,000 కోట్లు కావాలని ప్రభుత్వం చెప్తోంది కదా. అయితే నాకు తెలిసి వీళ్ళు తీసేటువంటి మొత్తం 35,000 నుంచి 40,000 కోట్ల వరకు తీస్తారు. ఎందుకంటే విత్ ఇంట్రెస్టే కదా, ఇంట్రెస్ట్ కడిగేసిన తర్వాత ఇస్తారు కాబట్టి దీంట్లో మొత్తం సరే ఈ 40,000 కోట్లు కొత్త స్కాములు అయితే స్కీములు అయితే ఎన్ని పక్కన పెడితే రైతు రుణమాఫీ అయిన తర్వాత ఎవ్రీ మంత్ కనీసం ఒక్క 90 పైసల వడ్డీయా లేదంటే 20 పైసల వడ్డీ వేసుకోండి, ఎంత లేదన్నా కనీసం 60 నుంచి 70 కోట్లు ఎవ్రీ మంత్ లోన్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ జస్ట్ ఈఎంఐ, ఇది ప్రిన్సిపల్ కూడా కాదు. సో ఈ కట్టాల్సినటువంటి అమౌంట్ ఏడు నుంచి ఏం చేస్తారు? ఇప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ ఎప్పుడైతే మద్యం పాలసీ తీసుకొచ్చి లేదా మనకున్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి బెల్ట్ షాపుల ఇంక్రీజ్మెంట్ ఏదైతే జరిగిందో, ప్రతి ఇంటి వరకు మద్యం ఎంత ఫ్రీగా తెలంగాణలో పోతుందో అదే పాలసీ ఇంకొంచెం పెద్ద ఎత్తున తీసుకోతాడు. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని తాగుబోతు లెక్క తయారు చేసినారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే మద్యం అనేటువంటిది ప్రతి ఇంటికి చేరువలో బెల్ట్ షాపుల వల్ల చాలా దారుణంగా చేరిపోయింది. అయితే దాన్ని ఇంకొంచెం ఎక్కువ తాగేలాగా చేస్తాడు మన రేవంత్ రెడ్డి, దాంట్లో డౌటే నాకు కనబడతలేదు. సో దానివల్ల ఇప్పుడు అబ్కారీ శాఖ నుంచి వస్తున్నటువంటి 20,000 దాన్ని ఎంత లేదన్నా టార్గెట్ 30,000 crores కింద పెట్టుకున్నారంటే అప్పుడు అన్ని రకాల అనేటువంటి వీళ్ళకి పైసలు సెట్ అవుతాయి. నా మాట ఇవ్వాలని నేను చెప్పేది చాలామంది కటువుగా అనిపించి ఉండొచ్చు కాక మేబీ, బట్ రానున్నటువంటి రోజుల్లో మీరు చూడుది అబ్కారీ శాఖ యొక్క ఆదాయం పెంచండి అనేటువంటి నోటిఫికేషన్ రాకపోతే నా పేరు మార్చుకుంటాను నేను. కారణం ఏంది, ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్పగలను తెలుసా? తెలంగాణ మద్యంలో చాలా క్వాలిటీ ఉంటుంది. అది మనోళ్ళే కాదు, పక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోపోయేటోళ్ళు చాలామంది ఎక్కువ. సరే మన హైదరాబాద్ దాకా వచ్చి కొనుక్కోపోతారా లేదనేటువంటిది పక్కన లెక్క పెడితే కనీసం స్టేట్ బార్డర్స్లో ఉన్నటువంటి మన తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లకే, ఆ జిల్లాలకైతే వచ్చి కొనుక్కోపోతారు. సో అదే కాకుండా ఇంకోటి ఏంటంటే కేవలం మందు ఆగడానికి వీకెండ్ టైంలో హైదరాబాద్కి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ. సో ఇవన్నీ లెక్క పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈడ తాగేటోళ్ళు రోజుకు 1,000 రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళు ఉంటే ఇప్పటివరకు ఇంకా బెల్ట్ షాపుల సంఖ్య పెంచేసి ఆ 1,000ని కాస్త 1,500 రూపాయలు చేస్తాడు. ఇదే జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఫ్రీగా ఎక్కడి నుంచి పైసలు వస్తాయిరా అంటే తాగేటోళ్ళ దగ్గర నుంచి రోజు రెగ్యులర్గా. ఎవరు ఇంకా వేరేటోళ్ళు ఎవరు ఇంక్లూడింగ్ జీతాలు తీసుకునేటోళ్ళన్నా ఇంత ఎక్కువ ట్యాక్స్ కడతారో లేదో నాకు తెలియదు, కానీ తాగేటోళ్ళు మాత్రం రోజు ట్యాక్స్ కడతానే ఉంటారు. అది సంగతి. సో ఈ లెక్కన ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజల మీద భారం మోపి, నేను ఇందాక నేను చెప్పిన ఓపెనింగ్లో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద భారం మోపి వచ్చేటువంటి ఆదాయంతోనే మిగిలిన పనులన్నీ చేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతే తప్ప ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధానం ఎట్లా, ప్రజల జీవన సరళిని సరిచేసేటువంటి విధానం ఎట్లా, ప్రజలు ఇప్పటివరకు 10 రూపాయలు సంపాదించుకుంటే అది 12 రూపాయలు సంపాదించుకునే విధానం ఎట్లా అనేటువంటి విషయంలో ఏ ప్రభుత్వం కానీ, అది కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఆలోచన చేయట్లేదు అనేటువంటిది చాలా పెద్ద బాధాకరమైనటువంటి విషయం.